బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పరిధిలోని కుందనహల్లి గ్రీన్ అవెన్యూలో ఉన్న రామేశ్వరం క్యాఫేలో నిన్న మధ్యాహ్నం సంభవించిన బాంబు పేలుడు సంచలనం సృష్టించింది. ఈ పేలుడులో 10 మంది గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామని అన్నారు. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని కూడా తెలిపారు. ఈ ఘటన ఐఈడీ బాంబు పేలుడు వల్లే సంభవించినట్టు ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. అయితే ఆగంతుకులు క్యాఫేలో ఫుడ్ ఆర్డర్ చేసి దాని తర్వాత వాష్ బేసిన్ వద్ద ఒక బ్యాగ్ వదిలి వెళ్లిపోయినట్టు సీసీటీవీలో నమోదైనట్టు సీఎం సిద్ధరామయ్య వివరించారు. ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ದಯವಿಟ್ಟು ಯಾರ ಇದಕ್ಕೆ ರೆಸ್ಪಾಂಡ್ ಮಾಡಿ. ಇಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು బెంగళూరులో రామేశ్వరం క్యాఫే చాలా ఫేమస్. మధ్యాహ్న భోజనం సమయంలో కావడంతో పేలుడు ఘటన సంభవించినప్పుడు క్యాఫేలో సుమారు 200 మంది ఉన్నారు. మధ్యాహ్నం 12:55 పేలుడు జరిగిందని క్యాఫే మేనేజింగ్ డైరెక్టర్ దివ్య తెలిపారు. అయితే 10 సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు పేలుళ్లు సంభవించాయని ఆమె పేర్కొన్నారు. బయట నుంచి వచ్చిన ఇద్దరు కస్టమర్స్ వాష్ బేసిన్ వద్ద ఒక బ్యాగ్ను వదిలి వెళ్లారని తెలిపారు. అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో కస్టమర్స్తో పాటు హోటల్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. భారీ శబ్దాన్ని చుట్టుపక్కల వారు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ನೋಡಿ, ಈ ಎಂಪ್ಲಾಯಿಗೆ ಫ್ಯಾಂಟಲ್ ಆಗಿದೆ, ಏನು ರೆಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಇಲ್ಲ, ಒಂದು ಪ್ರಿಕಾಷನರಿ ಮೆಜರ್ಸ್ ಇಲ್ಲ ಈ ಹೋಟ್ಲಲ್ಲಿ. బెంగళూరులో జరిగిన ఈ బాంబు పేలుడుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, బెంగళూరులో ఈ బాంబు పేలుడు నిన్న కలకలం రేపింది. సో ప్రెజెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో ఈ బ్లాస్ట్ జరిగింది. మొదట సిలిండర్ బ్లాస్ట్ అని అందరూ అనుకున్నారు. కానీ అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించిన తర్వాత వారు అక్కడ మొత్తం దర్యాప్తు చేసిన తర్వాత ఒక బ్యాగ్లో అక్కడ కేఫ్కు వచ్చిన కస్టమర్లు ఎవరైతే లంచ్ అవర్లో ఒక టేబుల్పై కూర్చున్న 6 కస్టమర్స్లో వారిలో ఒక మహిళ వెనక వైపు ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లోనే ఈ బ్లాస్టింగ్ అనేది జరిగిందనేది దర్యాప్తు సంస్థలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, బాంబ్ స్క్వాడ్ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ వీరందరూ కూడా గుర్తించిన తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం 8 బృందాలుగా విడిపోయి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా మరోవైపు ఆ హోటల్లోకి ఒక వ్యక్తి వచ్చి ఆ బ్యాగ్ను అక్కడ పెట్టి కౌంటర్లో టికెట్ తీసుకుని టోకెన్ తీసుకుని వెళ్ళిపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు గతంలో కూడా ఈ ఎటువంటి దాడి కూడా జరిగినట్లు కూడా, అంటే అనుమానాస్పద బ్యాగ్ గుర్తించినట్టు కూడా కేఫ్ ఎండి కూడా తెలిపారు. మరోవైపు ఈ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ బ్లాస్ట్ జరిగిందని, 1:08 తమకు సమాచారం వచ్చిందంటూ కూడా అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన డైరెక్టర్ శివశంకర్ కూడా తెలిపారు. తర్వాత 1 by 1 వారి నుంచి పోలీసులు కానీ, ఇటు బాంబ్ స్క్వాడ్, ఇతరత్ర దర్యాప్తు సంస్థలు కూడా అక్కడికి రావడం, ఎంక్వైరీ చేయడం, తర్వాత సిద్ధరామయ్యకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇది బాంబ్ బ్లాస్ట్గా ఆయన ధృవీకరించారు. దాదాపు దీంట్లో 10 మంది గాయపడ్డారు. 2 హోటల్ సిబ్బంది, మరోవైపు 8 మంది లంచ్ అవర్లో అక్కడ లంచ్కు వచ్చిన వీరు కస్టమర్లు కూడా గాయపడ్డారు. దాంట్లో ఒకరి పరిస్థితి మాత్రం బాగా సీరియస్గా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మనం ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత కూడా టేబుల్ కిందే పడిపోయి లేవని స్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తి మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే వారికి మెరుగైన చికిత్స అందించడానికి సమీపంలోని హాస్పిటల్కి తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న ప్రజెంట్ వారందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అంటే ఈ వైట్ ఎలిఫెంట్ అనేది వైట్ ఎలిఫెంట్ కేఫ్ అని దాని పేరుంది. దానికి ఎంతో ఫేమస్ కేఫ్ అది. కానీ అక్కడ అంటే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే అక్కడ ఆ బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. కానీ ఇది ఎక్కువ తీవ్రత కలిగినది కాదు. ఐఈడీ బాంబు ఇది. కానీ ఎక్కువ తీవ్రత లేకపోవడం వల్ల అక్కడ ప్రాణ నష్టం జరగలేదనేది ప్రధానంగా ఇది జాతీయ దర్యాప్తు సంస్థలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. కానీ ఇప్పుడు 8 బృందాలుగా విడిపోయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఎవరు దీన్ని వెనుకున్నారు ఏంటనే దానిపై కూడా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా సిద్ధరామయ్య కానీ, ఇటు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ కూడా తెలుపుతున్నారు. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే గతంలో కూడా అనేక నానుడి ఒకటి ఉండేది. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు అనేవి హైదరాబాద్లో హోల్ సిటీలో ఉంటాయనేది మొదటి నుంచి కూడా ఒక నానుడి ఉండేది. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ ఆ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి హైదరాబాద్లో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో కూడా భద్రతను
కట్టుదిట్టం చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఈ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ఇక ఈ బెంగళూరు కేఫ్లోకి సంబంధించిన ఈ దాడికి సంబంధించి దర్యాప్తు అయితే వేగంగా కొనసాగిస్తున్నారు. 8 బృందాలుగా విడిపోయి ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చారు ఆ వ్యక్తి అనేది ఆ కదలికలన్నింటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ దర్యాప్తును వేగవంతం చేసి అదుపులో తీసుకుని విచారిస్తామంటూ కూడా ఇటు హోంమంత్రి సీఎం సిద్ధరామయ్య కూడా తెలిపారు. రైట్ థ్యాంక్ యూ శివ.